నమస్తే అండి, నేను విజయశీల ఫ్రమ్ సంప్రద మేకింగ్ ట్రెడిషన్స్ మోర్ ఫ్యాషనబుల్. ఈరోజు మనం ప్యూర్ కాటన్ శారీస్ మంచి థ్రెడ్ వీవింగ్తో పాటు టెంపుల్ బార్డర్స్తో ఉన్న చీరల్ని చూద్దాం. గంగా జమున ప్యాటర్న్స్లో ఎంత అందంగా ఎలివేట్ అవుతున్నాయో, అలాగే వాటికి మిక్స్ అండ్ మ్యాచ్ ఎలా చేసుకోవాలో కూడా తెలుసుకుందాం. ఫస్ట్ శారీ వచ్చేసి హాఫ్ వైట్ కలర్ కాంబినేషన్, టూ సైడ్స్న గంగా జమున బార్డర్స్తో మంచి లేటెస్ట్ ట్రెండ్కి తగ్గ కలర్ కాంబినేషన్స్తో ట్రెడిషనల్ టెంపుల్ వీవింగ్తో పాటుగా ఉంది. చీరకి పై సైడ్న ఒక సన్నటి స్ట్రైప్ గ్రీన్ కలర్ కాంబినేషన్తోనూ అటు ఇటుగా వచ్చి మధ్యలో పింక్ కలర్ కాంబినేషన్తో పాటుగా ఉంది. పైన ఒక సన్నటి స్ట్రైప్ హాఫ్ వైట్ కలర్ కాంబినేషన్తోనూ, ఆ తర్వాత ఒక జరీ చిన్న స్ట్రైప్, ఆ తర్వాత ఒక పింక్ కలర్ కాంబినేషన్తో మరో స్ట్రైప్ వచ్చింది. పైన అంతా థ్రెడ్ వీవింగ్తో మనకి టెంపుల్ బార్డర్ అంతా కవర్ అయింది. చీర అంతా ప్లెయిన్గా ఉంటుంది. కింది సైడ్న గంగా జమున బార్డర్, డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్, పైన వచ్చిన కాంబినేషన్సే కంప్లీట్ ఆపోజిట్ వేలో మనకి కింది సైడ్ బార్డర్ వచ్చింది. పైన కింద పింక్ కలర్ కాంబినేషన్ స్ట్రైప్స్, సెంటర్ పార్ట్లో గ్రీన్ కలర్ కాంబినేషన్, ఆ తర్వాత యాజ్ ఇట్ ఈస్గా వైట్ అండ్ గోల్డ్ స్ట్రైప్ వచ్చి పైన గ్రీన్ స్ట్రైప్, దాని మీద టెంపుల్ వీవింగ్ అంతా గ్రీన్ కలర్ కాంబినేషన్తో పాటుగా ఉంది. మంచి గంగా జమున బార్డర్స్తో మంచి లేటెస్ట్ కలర్ కాంబినేషన్స్తో ఈ చీర ఇంత అందంగా ఎలివేట్ అవుతుంది. అందులోనూ సమ్మర్ కాబట్టి మనం ఎక్కువగా కాటన్ శారీస్నే ప్రిఫర్ చేస్తుంటాము. అందులోనూ లైట్ కలర్ కాంబినేషన్స్నే ఎక్కువగా ఆప్ట్ చేసుకుంటాము. ఎందుకంటే సమ్మర్లో మనకి ఎక్కువగా బాడీ స్వెట్ని పర్స్పైర్ చేస్తూ ఉంటుంది. సో ఆ స్వెట్ని అబ్జర్వ్ చేయడానికి కాటన్ అయితే చాలా హెల్తీగాను, కంఫర్టబుల్గాను, స్టైలిష్గాను ఉంటాయి. అందులోనూ లైట్ కలర్స్ అయితే సన్లైట్ని రిపెల్ చేసి మనకి కూల్నెస్ని ఇస్తాయి. అదే డార్క్ కలర్ కాంబినేషన్స్, ఎస్పెషలీ బ్లాక్ అయితే టెంపరేచర్ని అబ్జర్వ్ చేసుకుంటుంది, సన్లైట్ని అబ్జర్వ్ చేసుకొని మన బాడీలో టెంపరేచర్ని పెంచుతుంది. సో సాధ్యమైనంత వరకు ఈ సమ్మర్లో డార్క్ కలర్ కాంబినేషన్స్, స్పెషల్గా బ్లాక్ని అవాయిడ్ చేయండి. లైట్ కలర్ కాంబినేషన్స్ ఓన్లీ కాటన్ శారీస్నే ప్రిఫర్ చేయండి. ఈ శారీ పళ్ళు సింపుల్గాను చాలా న్యాచురల్గాను ఉంది. ఓన్లీ పింక్ కలర్ స్ట్రైప్స్తో పాటుగా మనకి చీర పళ్ళు ఉంది. శారీస్ అన్నీ కంటిన్యూస్ రన్నింగ్ బ్లౌజ్తో పాటు ఉంటాయి. అడిషనల్ లుక్ని ఈ శారీకి ఇవ్వాలనుకుంటే మిక్స్ అండ్ మ్యాచ్కి పింక్ కలర్ కాంబినేషన్తో కానీ లేదంటే గ్రీన్ కలర్ కాంబినేషన్తో కానీ మనం ఈ శారీస్ని మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకోవచ్చు. డిఫరెంట్ ఆప్షన్స్ మనకి చీరతో పాటు ఉన్నాయి. గ్రీన్ కలర్ కాంబినేషన్కి టెంపుల్ వీవింగ్ వచ్చిన ఈ బ్లౌజ్నైనా ట్రై చేయొచ్చు, లేదంటే ఇక్కత్ డిజైన్తో ఉన్న ఈ పింక్ కలర్ బ్లౌజ్ అయినా మనం ఈ శారీని ఆప్ట్ చేసుకోవచ్చు. గ్రీన్ కలర్ కాంబినేషన్నే హైలైట్ చేయాలి అనుకుంటే ట్రయాంగిల్ డిజైన్స్తో పాటు ఉన్న ఈ ఇక్కత్ బ్లౌజ్ కూడా బాగుంటుంది. లేదంటే ఇలాంటి గ్రీన్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్తో ఉన్న బ్లౌజ్ అయినా ఈ చీరతో పాటు ట్రై చేస్తే చీరకి కంప్లీట్ డిఫరెంట్ లుక్ని మనం ఇవ్వచ్చు. నెక్స్ట్ శారీ వచ్చేసి హాఫ్ వైట్ కలర్ కాంబినేషన్, గంగా జమున బార్డర్స్ ఒక సైడ్న గ్రీన్ అండ్ బ్లాక్ కాంబినేషన్తోనూ, మరో సైడ్న గ్రే అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్తో పాటుగా ఉంది. సో శారీ బార్డర్స్లో వచ్చిన కలర్ కాంబినేషన్స్తో మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకోవాలి అనుకుంటే గ్రీన్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్తో చెక్స్ ప్యాటర్న్లో ఉన్న ఈ బ్లౌజ్ బాగుంటుంది. లేదు ఓన్లీ గ్రీన్ కలర్ కాంబినేషన్నే హైలైట్ చేయాలి అనుకుంటే గ్రీన్కి హాఫ్ వైట్ కలర్ కాంబినేషన్తో
చెక్స్ అలాగే బార్డర్ వచ్చిన ఈ బ్లౌజ్ అయినా ఈ శారీతో పాటు మనం ట్రై చేయొచ్చు. లేదంటే గంగా జమున బార్డర్లో కింది సైడ్న వచ్చిన బ్లాక్ అండ్ గ్రే కలర్ కాంబినేషన్ని ఈక్వల్గా హైలైట్ చేయాలి అనుకుంటే ఈ 3 బ్లౌజులలో ఏ ఇక్కత్ బ్లౌజ్ అయినా ఈ శారీతో పాటు ట్రై చేస్తే బాగుంటుంది. ఇంతకుముందు మనం చూసిన చీర క్రీమ్ కలర్ కాంబినేషన్, ఈ చీర హాఫ్ వైట్ కలర్ కాంబినేషన్తో గంగా జమున బార్డర్స్తో ఎలివేట్ అవుతుంది. శారీ బార్డర్లో గ్రీన్ అలాగే పింక్ కలర్ కాంబినేషన్స్ వచ్చాయి. సో బార్డర్లో వచ్చిన కలర్ కాంబినేషన్స్తో చీరకి కంప్లీట్ ట్రెడిషనల్ లుక్ని ఇవ్వాలి అనుకుంటే ఈ చెక్స్ ప్యాటర్న్ ఉన్న బ్లౌజ్ అయినా మనం ఈ చీరతో పాటు ట్రై చేయొచ్చు. లేదు ప్లెయిన్ గ్రీన్ కలర్ కాంబినేషన్ని హైలైట్ చేయాలి అనుకుంటే ఈ బ్లౌజ్ కూడా బాగుంటుంది. గ్రీన్ అండ్ పింక్ 2 కలర్ కాంబినేషన్స్ వచ్చి థ్రెడ్ బార్డర్ ఉన్న ఈ బ్లౌజ్ అయినా ఈ శారీతో పాటు ట్రై చేయొచ్చు. బార్డర్లో వచ్చిన పింక్ కలర్ కాంబినేషన్నే హైలైట్ చేయాలి అనుకుంటే ప్రింటెడ్ డిజైన్ ఉన్న ఈ బ్లౌజ్ అయినా ఈ చీరతో పాటు బాగుంటుంది. లేదంటే ఈ గ్రీన్ కలర్ కాంబినేషన్ మీద లైట్ గ్రీన్తో డాట్స్ వచ్చి పింక్ కలర్తో డాట్స్ వచ్చిన ఈ బ్లౌజ్ అయినా ఈ చీరతో పాటు బాగుంటుంది. ఇంతకుముందు మనం చూసిన చీరలు క్రీమ్ కలర్ కాంబినేషన్, హాఫ్ వైట్ కలర్ కాంబినేషన్తో పాటుగా ఉన్నాయి. ఈ చీర వైట్ కలర్ కాంబినేషన్కి గ్రీన్ అండ్ పింక్ గంగా జమున బార్డర్స్ వచ్చాయి. ఎక్కడ మనకి జరీ కూడా లేదు. సన్నటి స్ట్రైప్ కూడా మనకి థ్రెడ్ వీవింగ్తో పాటుగానే ఉన్నాయి. అలాగే టెంపుల్ వీవింగ్ కూడా కంప్లీట్గా వీ ప్యాటర్న్లో కాకుండా కొంచెం స్లాంటింగ్గా మనకి చీరలో కనబడుతుంది. అలాగే మిక్స్ అండ్ మ్యాచ్ బ్లౌజెస్ పార్ట్కి వస్తే శారీ బోర్డర్లో వచ్చిన పింక్ కలర్ కాంబినేషన్ని హైలైట్ చేయాలి అనుకుంటే ఈ పింక్ ఇక్కత్ బ్లౌజ్ ఈ శారీతో పాటు బాగుంటుంది. లేదు శారీ బోర్డర్లో వచ్చిన గ్రీన్ కలర్ కాంబినేషన్ని హైలైట్ చేయాలి అనుకుంటే ఈ బ్లౌజ్ అయినా బాగుంటుంది. 2 కలర్స్ని ఈక్వల్గా హైలైట్ చేయాలి అనుకుంటే స్లీవ్స్కి ఒక పార్ట్, బ్యాక్కి ఒక పార్ట్ కూడా మనం యూస్ చేసుకోవచ్చు. లేదంటే కంప్లీట్ ప్లెయిన్ బ్లౌజ్ని మనం ఈ శారీతో పాటు ట్రై చేయాలి అనుకుంటే ఈ బ్లౌజ్ అయినా బాగుంటుంది. చూశారు కదండి, ఈ సమ్మర్ కలెక్షన్ని సాధ్యమైనంత వరకు లైట్ కలర్స్ని ఈ సమ్మర్లో వాడండి. అలాగే ఎండలో ఎక్కువగా తిరగకుండా డార్క్ కలర్స్ని కంప్లీట్గా అవాయిడ్ చేస్తూ ప్యూర్ కాటన్ శారీస్ని యూస్ చేయండి. ఈ కలెక్షన్ మీకు నచ్చినట్లయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్స్ని కాంటాక్ట్ అవ్వండి. అలాగే జెన్యూన్ హ్యాండ్లూమ్స్ని మాతో పాటు మీరు ప్రమోట్ చేయాలి అంటే ఈ వీడియోని లైక్ అండ్ షేర్ చేయడం మరవద్దు.